వరి సాగులో ఎకరాకు 40 బస్తాల దిగుబడి రావటం అంటే ఒకప్పుడు గొప్ప విషయం. కానీ ఇప్పుడు కాలం అనుకూలించాలే గాని 50 నుండి 60 బస్తాల దిగుబడిని సునాయాసంగా సాధించే పరిస్థితులు వచ్చాయి. గత దశాబ్ద కాలంగా పరిశోధనల్లోని ప్రగతి, నూతన వరి వంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్ల సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి. తెలంగాణలో మరికొన్ని వరి వంగడాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2-3 ఏళ్ల పాటు చిరు సంచుల ప్రదర్శనలో రైతుల ఆదరణ పొందిన ఈ నూతన వరి వంగడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కొన్నేళ్లుగా సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే, పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కానీ సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనేక వరి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం మరికొన్ని 3వ మినీకిట్ దశలో రైతుల మన్ననలు పొందుతున్నాయి. వాటి గుణగణాలను రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదరరాజు ద్వారా తెలుసుకుందాం. పరిశోధనా స్థానం లెవెల్లో మంచి దిగుబడిచ్చే, ఆ సంవత్సరంలో మంచి దిగుబడిచ్చిన రకాలను ఎన్నుకొని 2 కిలోల కిట్స్ చేసి, అంటే 2 కిలోల ప్యాకెట్స్ చేసి రైతుల పొలాల్లో పరీక్షల నిమిత్తం మొదటి సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను 2వ సంవత్సరం ఇస్తాం. తర్వాత అవే రకాలను 3వ సీజన్లో కూడా ఇస్తాం అన్నమాట. 3 సీజన్లు చూసిన తర్వాత మనము బాగా ఉన్నట్లయితే ఆ రకాలను విడుదలకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా దగ్గర ఇప్పుడు 2వ సంవత్సరము, తర్వాత 3వ సంవత్సరంలో ఉన్న మినికిట్ రకాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి రైతులకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, బాగా ఉన్నట్లయితే అవి రైతుల వద్ద నుంచి రైతులకే ప్రాచుర్యం పొంది సాగుబడిలోకి, కొంత ఏరియాలకు సాగుబడిలోకి వస్తాయన్నమాట. అలాంటి రకాలలో మనం చూసుకున్నట్లయితే JGL 28639 అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది దొడ్డు పొడవు గింజ రకంగా ప్రాచుర్యం పొందింది. అయితే దీన్ని బాగా ఉండడం వల్ల దీన్ని ముందుగానే గుర్తించి 2వ సంవత్సరం మినికిట్స్ పూర్తయిన తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో JGL 639 అనే రకాన్ని మీరు ఎంచుకునే అవకాశం ఉంది. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉన్న రకాలు చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి ఒక సన్న రకం, మధ్యకాలిక సన్న రకం 135 రోజుల కాల పరిమితితో WGL 1380 అనే నెంబర్తో రైతుల పొలాల పరీక్షల నిమిత్తం 3వ సంవత్సరంలో ఉంది. ఇది ఇప్పటికే రైతులు బాగుందని చెప్పారు. కొంత మొత్తంలో విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఈ రకం కూడా మీరు వేసుకోవచ్చు. ఇకపోతే వరంగల్ నుంచే WGL 1537 అనే ఒక రకాన్ని, దొడ్డు పొడవుగింజ రకం, అంటే MTU 1010ని పోలిన రకాన్ని మినికిట్ పరీక్ష 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలోకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పటికే రైతుల నుంచి రైతులకు విత్తనం ప్రాచుర్యం పొంది కొంత ఏరియాలో సాగుబడిలో ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు నచ్చినట్లయితే వేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే కూనారం నుంచి ఒక 3 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి మినికిట్ పరీక్షల్లోనే. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలు వచ్చే వరకే ఈ రకాలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో KNM 12368 అనే అతి సన్న గింజ రకం, అంటే మీకు RNR జయశ్రీరామ్ లాగా ఉండే రకం. ఈ రకము 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడి ఇచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. దాదాపు 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి నమోదు చేసింది మినికిట్ పరీక్షలలో. ఈ రకము ఇప్పటికే బాగా విస్తీర్ణంలో రైతు నుంచి రైతుకు వెళ్ళింది. కాబట్టి ఈ రకాన్ని మీరు ఈ ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్వల్పకాల రకం కాబట్టి అదే రకాన్ని రబీలో కూడా వేసుకునే అవకాశం ఉంది, KNM 12368. ఇకపోతే కూనారం నుంచే మధ్యకాలిక రకంగా అతి సన్న గింజ రకంగా ఒక రకాన్ని మేము రూపొందించడం జరిగింది. అది KNM 12510. ఇది కూడా 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఉంది. ఇది కూడా ఇప్పటికే రైతు నుంచి రైతుకు విత్తనం ప్రాచుర్యం పొంది ఎక్కువ విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. కూనారం నుంచే బీపీటీకి తర్వాత జయశ్రీరామ్కు మధ్యస్థంగా ఉండే గింజ, అంటే బీపీటీ కంటే కొంచెం సన్నం, జయశ్రీరామ్ కంటే కొంచెం లావు, మధ్య రకంగా ఉండే, అంటే బీపీటీ గింజ నాణ్యత అనుకోవచ్చు. అది KNM 7715. ఈ రకము 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లోనే ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే రైతుల దగ్గర దిగుబడి బాగా రావడం వల్ల రైతుల నుంచి రైతులకు విత్తనం మార్పిడి జరిగి ఎక్కువ విస్తీర్ణంలోకి సాగుబడిలోకి వచ్చింది. ఈ రకం నచ్చినట్లయితే రైతులు కొద్ది మొత్తంలో వేసుకొని బాగున్నట్లయితే మళ్ళీ సాగు చేసుకునే అవకాశం ఉంది.
రెండో ఏడాది మినీ కిట్ దశలో ఉన్న మరికొన్ని రకాలు క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. దీంతో రైతు నుండి రైతులకు విత్తనం విస్తరించింది. మరి ఆ రకాలు, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే కాకుండా రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉన్న కొన్ని అతి సన్న గింజ రకాలు మనము రైతుల పొలాల్లో కూనారం నుంచి కూనారం 12472 KNM 12472 అనే నెంబర్తోని ఇప్పుడు రెండో సంవత్సరం మినీ కిట్ పరీక్షల్లో ఉంది. అది 150 రోజుల కాలపరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతతో, సాంబా మసూరి అన్నం నాణ్యతతో వివిధ పురుగులను తెగులను తట్టుకునే విధంగా అధిక దిగుబడిని ఇచ్చే విధంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. ఈ KNM 12472 అనే రకాన్ని కూడా రైతులు కొద్ది మొత్తంలో నచ్చినట్లయితే సాగు చేసుకొని కొద్ది మొత్తంలో చూసుకున్న తర్వాత బాగా ఉన్నట్లయితే ఎక్కువ ఏరియాలో వేసుకునే అవకాశం ఉంది. కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి 2 RNR లాంటి రకాలను మేము ఇవ్వడం జరిగింది మినీ కిట్ పరీక్షలో. అవి రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉన్నాయి. అవి ఏంటంటే KPS 10631. ఇది RNR రకం లాగానే ఉంటుంది. 120 రోజుల కాలపరిమితి. ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం దీనికి లేదు. కానీ RNR 15048కు ఫోటో సెన్సిటివిటీ ఉన్నది. కానీ ఫోటో సెన్సిటివిటీ అంటే మీరు ముందుగా వేసిన లేట్గా రావడం, లేట్గా వేస్తే తొందరగా రావడం అన్నమాట. అది ఈ KPS 10631కు లేదు. RNRను పోలిన 125 రోజుల కాలపరిమితి గల రకం ఇది. ఈ రకము రెండవ సంవత్సరం మినీ కిట్ పరీక్షలో ఉంది. రైతులు కొద్ది మొత్తంలో వేసుకొని బాగా ఉన్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. ఇది కొంతవరకు మీకు తెగులను పురుగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఇకపోతే ఇంకొక రకము KPS 10642 అనే రకము 135 రోజుల కాలపరిమితితో అతి సన్న గింజ రకంగా మేము ఇవ్వడం జరిగింది. సేమ్ RNRని పోలి ఉంటుంది. తర్వాత ఇది మీకు ఈ మిర్యాలగూడ ప్రాంతంలో, తర్వాత నల్గొండ జిల్లాలో బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అతి సన్న గింజ మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని ఎన్నుకో